గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టైమ్ఫామ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా టెలిగ్రామ్ వ్యాలెట్కి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకొని 2,50,000 సెకండ్ టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం టాన్ వ్యాలెట్కి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకునే విధానం ఏదైతే చేయబోతున్నామో అది ఈక్వల్ టు అకౌంట్ వెరిఫికేషన్ లాంటిది, లేకపోతే కేవైసీ లాంటిదండి. సో దీన్ని మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను టైమ్ఫామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి వ్యాలెట్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి, టాన్ కీపర్ అనేసి, తర్వాత మై టాన్ వ్యాలెట్ అని, టాన్ హబ్ అని, డీ వ్యాలెట్ అని, బిట్గెట్ వ్యాలెట్ అని, ఇలా చాలా ఆప్షన్స్ వచ్చాయి. వీటిలలో నేను ఈ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి ఏ వ్యాలెట్ అయితే ఉందో టెలిగ్రామ్ వ్యాలెట్ దాన్ని కనెక్ట్ చేస్తున్నానండి. సో దీంట్లో ఎవరికైనా ఎక్కువ ఫండ్స్ ఉండి కనెక్ట్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు కింద టాన్ కీపర్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయొచ్చు. టాన్ కీపర్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశాను. ఆ టాన్ కీపర్ వ్యాలెట్ క్రియేషన్ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు కావాలంటే టాన్ కీపర్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి, దేనికైనా చేయొచ్చు అండి. ఇక్కడ ఉండే వాటిలలో నేనేం చేస్తున్నాను అంటే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత కింద మనకి కనెక్ట్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మన వ్యాలెట్ కనెక్ట్ అయిపోయినట్టు క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. దాని తర్వాత మన వ్యాలెట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇది వ్యాలెట్ కనెక్షన్ చేసుకునే ప్రాసెస్ అండి. దాని తర్వాత 2,50,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేసి ఇక్కడ 2,50,000 టోకెన్స్ది ఇక్కడ రొటేట్ అవుతూ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే 2,50,000 సెకండ్ టోకెన్స్ అనే ఏవైతే ఉన్నాయో అవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికైనా క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా రాకపోతే ఒక్కసారి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది టాస్క్, వీ విల్ యాడ్ న్యూ వన్ సూన్, ట్రై టు కమ్ బ్యాక్ హియర్ లేటర్ అని వచ్చిందంటే మీ ఇప్పుడు ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేశారు. తర్వాత మేము కొత్త టాస్క్లు ఇక్కడ యాడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఆ టాస్క్లు కూడా మీరు కంప్లీట్ చేసి మీకు వచ్చేటటువంటి టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోండి అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు ఈరోజు డైలీ క్విజ్ ఏదైతే ఉందో దానికి కూడా ఆన్సర్ చేద్దామండి. ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టైమ్ అరాకిల్ ఆఫ్ టైమ్ అనేసి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ప్రతిరోజు క్విజ్ యొక్క ఆన్సర్లు అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు ప్రతి క్విజ్కి కూడా ఆన్సర్ అనేది తెలుస్తుంది. జస్ట్ ఈరోజు టాన్ వ్యాలెట్ కనెక్షన్ ఏ విధంగా చేయాలనే వీడియో చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఐడియా కోసము. సో ఇది ఎవరైతే తెలియదో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, తెలుస్తుంది అనేసి. ఇక్కడ వీళ్ళు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, వెన్ వాజ్ ది ఫస్ట్ రికార్డెడ్ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ వేర్ 2 పిజ్జాస్ ఫర్ బాట్ ఫర్ 10,000 BTC అంటే
2 పిజ్జాలు కొన్నారంట 10,000 బిట్ కాయిన్స్ను యూజ్ చేసేసి. సో అది ఏ రోజు జరిగింది అనేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. దీనికి ఆన్సర్ ఏంటి అంటే మే నెల 22వ తేదీ 2010 అండి. సో 2010 మే నెల, ఇంకోసారి రాస్తాను క్లియర్గా. మే మంత్ 22వ తేదీ 2010 అనమాట. సో ఈ డేట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో క్యాలెండరు, దాని మీద క్లిక్ చేసి అక్కడ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేశాను. 2010కి తీసుకెళ్తున్నా. తర్వాత మే మంత్ కాబట్టి ఇలా ఎడం వైపు క్లిక్ చేస్తున్నా. మే మంత్ 22వ తేదీ. సో 22 మీద క్లిక్ చేశాను. సెట్ కొట్టాను. సెట్ కొడితే చూడండి ఇక్కడ మనకు ఫార్మాట్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మంత్ వచ్చింది, తర్వాత డే వచ్చింది, దాని తర్వాత ఇయర్ వచ్చింది అనమాట. సో 5/22/2010. సో ఇది ఏదైతే ఉందో నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానండి గ్రూప్లో పోస్ట్ చేయడానికి. కింద చెక్ ది డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి కంగ్రాచులేషన్స్ అని పడింది. తర్వాత నాకు 1,00,000 సెకండ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయన్నమాట. సో కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అంతేనండి, 1,00,000 సెకండ్ టోకెన్స్ అనేవి క్లెయిమ్ అయిపోయాయి. సో ఇంతేనండి క్విజ్ ఆడే విధానము. సో ఈ క్విజ్ యొక్క ఆన్సర్ అనేది ప్రతిరోజు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఆన్సర్ ద్వారా సో ఆ పోస్ట్ ద్వారా మీరు ఆన్సర్ అనేది చేసి మీకు టోకెన్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చండి. సో దాంతోపాటు ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆల్రెడీ మైనింగ్ చేస్తున్న వాళ్ళు మ్యాక్సిమం కుదిరితే ఈ లాస్ట్ హయ్యెస్ట్ ఏదైతే ఉందో ఇంజిన్ క్లాక్ అనేసి దాన్ని యూజ్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. దానికి గల రీజన్ ఏంటి అంటే ఆ ఇంజిన్ క్లాక్ తోటి మీరు మైనింగ్ చేస్తే 20 టైమ్స్ మీకు టోకెన్స్ అనేవి మైనింగ్ ద్వారా వస్తాయి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.